హాయ్ గాయ్స్, వెల్కమ్ టు దివ్యాలాది వ్లాగ్స్. నేను మీ దివ్యాలాది. ఈ వీడియోలో సబర్మతి ఆశ్రమం ఫుల్ టూర్ని చేస్తున్నాను. ఈ ప్లేస్ గుజరాత్లోని అహ్మదాబాద్లో ఉంటుంది. అహ్మదాబాద్లో టోటల్గా మనం 3 ప్లేసెస్ని విజిట్ చేశాము. అందులో 2 యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్, ఇంకొకటి సబర్మతి ఆశ్రమం. ఈ 3 ప్లేసెస్ని ఒకటే రోజున కవర్ చేశాము. మొధేరా సన్ టెంపుల్, రాణి కి వావ్ ఫుల్ వీడియోస్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను, తప్పకుండా చూడండి. మొధేరా సన్ టెంపుల్, రాణి కి వావ్ని విజిట్ చేశాక లంచ్ చేసి సబర్మతి ఆశ్రమం చూడడానికైతే వెళ్ళాము. ఇప్పుడు మనం చూస్తుంది సబర్మతి ఆశ్రమం. ఈ ఆశ్రమానికి 2 గేట్లు ఉంటాయి, ఒకటి ఎంట్రీ గేట్, మరొకటి ఎగ్జిట్ గేట్. ఇప్పుడు మనం చూస్తున్న గేట్ ఎగ్జిట్ గేట్. మనం ఫస్ట్ ఎంట్రీ గేట్ నుండి లోపలికి వెళ్ళాలి. వెహికల్ పార్కింగ్ ఫీ, ఆశ్రమానికి ఎంట్రీ ఫీ అలాంటిది ఏమీ ఉండదు, డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోవచ్చు. ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్ ఇన్ ఇండియాస్ ఫ్రీడమ్ స్ట్రగుల్ మన సబర్మతి ఆశ్రమం. ఈ ప్లేస్ సబర్మతి నది ఒడ్డున ఉన్నది. మన గాంధీ గారి లైఫ్లో మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్ అంటే ఈ ప్లేస్ అని చెప్పవచ్చు. మనం ఫస్ట్ లోపలికి వెళ్ళగానే కనిపించేది నందిని గెస్ట్ హౌస్. దిస్ గెస్ట్ హౌస్ ఈస్ నాట్ ఫర్ పబ్లిక్ అకామిడేషన్ ఆర్ టూర్స్. నెక్స్ట్ మనం చూస్తున్న ప్లేస్ వినోబా కుటీర్. ఈ వినోబా కుటీర్ని ఆచార్య వినోబా భావే గురించి నిర్మించారు. ఈయన గాంధీజీ గారికి సహచరుడు. 1918లో గాంధీజీ ఆశ్రమంలో ఈయన ఉండడం ప్రారంభించారు. ఇక్కడ గాంధీజీ గారితో కలిసి అహింస, సత్యాగ్రహ, గ్రామ స్వరాజ్యం లాంటి వ్యవహారాలను నేర్చుకున్నాడు. వినోబా కుటీర్ చూడడానికి చాలా చిన్నది, కానీ మంచి ఆధ్యాత్మిక వాతావరణం కలిగి ఉంటుంది. ఇక్కడ గాంధీజీ గారి సహచరులను కలిసి చర్చ చేయడం, ప్రయోగాలు చేయడం జరిగింది. నెక్స్ట్ మనం చూడబోయేది హృదయ కుంజ్. వినోబా కుటీర్ నుండి కొంచెం ముందుకు వెళ్తే మనకి హృదయ కుంజ్ అనేది కనిపిస్తుంది. దీనిని గాంధీజీ గారి నివాస స్థలం అని అంటారు. గాంధీ గారు 1917 నుండి 1930 వరకు ఇక్కడే ఉన్నారు. ఈ ఇల్లు చూడడానికి చాలా చిన్నదిగా ఉంటుంది. సో మనకి ఇక్కడ బోర్డు మీద ఆశ్రమం యొక్క రూల్స్ అన్ని రాసున్నాయి. మనం జూమ్ చేసినా కానీ అంతగా కనిపించకపోవచ్చు. ఈ ప్లేస్ లోపలికి వెళ్ళేటప్పుడు మనం ఫుట్వేర్ని బయట వదిలేసి వెళ్ళాలి. ఇక్కడ వాళ్ళు చాలా రెస్పెక్ట్గా దీన్ని ట్రీట్ చేస్తారు. ఇంటి పైభాగం మొత్తం చెక్కతో నిర్మించారు, చూడండి. ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళిన తర్వాత ఏమేం రూమ్స్ ఉంటాయో చూద్దాం. ఫస్ట్ మనం లెఫ్ట్ సైడ్కి వెళ్తున్నాం. సో లెఫ్ట్ సైడ్కి వెళ్ళేటప్పుడు చిన్నగా మనకి ఇక్కడ కింద రోల్ కనిపిస్తుంది, చూడండి. ఇప్పుడు మనకు కనిపించేది కస్తూరిబా గాంధీ గారి రూమ్. లోపలికి వెళ్దాం, పదండి. ఇక్కడ కబోర్డ్లో కస్తూరిబా గాంధీ గారివి వస్తువులు ఉండొచ్చు, లాక్ చేసి పెట్టారు. పైన మొత్తం పెంకుటిల్లే. కస్తూరిబా గాంధీ గారి రూమ్ నుండి బయటికి వచ్చిన తర్వాత మనకి సైడ్కే గెస్ట్ రూమ్ కనిపిస్తుంది. సో గెస్ట్ రూమ్ వెళ్ళడం కంటే ముందు బయట మనకి ఇక్కడ ఒక బోర్డు అయితే కనిపిస్తుంది. ఈ బోర్డు మీద మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ నుండి మహాత్మా గాంధీ ఎలా అయ్యారో, ఈ బోర్డు మీద ఏవి కార్యక్రమాలు నిర్వహించారో ప్రతి ఒక్కటి రాసిపెట్టి ఉంటుంది. ఇప్పుడు మనం గెస్ట్ రూమ్కి వెళ్దాం, పదండి. ఈ గెస్ట్ రూమ్లో కూడా సేమ్ కస్తూరిబా గాంధీ రూమ్లో ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంది, కానీ ఇక్కడ కబోర్డ్స్ లాంటివి ఏమీ లేవు. గెస్ట్ రూమ్ నుండి మనం బయటికి వచ్చిన తర్వాత ఇలాంటి బాల్కనీని చూడవచ్చు. ఇది చాలా అద్భుతంగా ఉంటుంది, నాకైతే చాలా నచ్చింది. ఇది చాలా సింపుల్గా ఉంది ఇల్లు, కానీ చూడడానికి చాలా బాగుంది. బాల్కనీ నుండి కొంచెం ముందుకు వెళ్తుంటే కిచెన్ కనిపిస్తుంది. ఇదే కిచెన్. లోపలికి వెళ్దాం, పదండి.
మనం లోపలికి వచ్చిన తర్వాత మనకి గాంధీజీ గారి కొన్ని వస్తువులు అయితే మనం ఇక్కడ చూడవచ్చు. ఇవి చాలా సంవత్సరాల క్రితం నాటివి. ఈ వస్తువులన్నీ కబోర్డ్లో పెట్టేసి వాళ్ళు లాక్ అయితే చేశారు. మనం టచ్ చేయడానికి వీలుండదు, జస్ట్ చూడడం మాత్రం చేయవచ్చు. ఇంకా చాలా వస్తువులు ఉన్నట్టున్నాయి, కానీ అవన్నీ ఒక రూమ్లో పెట్టేసి లాక్ అయితే వేశారు. గాంధీ గారు ఎలాంటి సింపుల్ లైఫ్ని లీడ్ చేశారో మనకి ఈ హృదయ్ కుంజ్ చూసిన తర్వాత అర్థమవుతుంది. హృదయ్ కుంజ్ని విజిట్ చేసిన తర్వాత సబర్మతి రివర్ దగ్గరికి అయితే వెళ్ళాము. ఇప్పుడు మనకు కనిపించేదే సబర్మతి రివర్. లోపలికి వెళ్ళడానికైతే అలో లేదు, మనం గేట్ దగ్గర నుండి మాత్రమే చూడవచ్చు. సబర్మతి రివర్ని విజిట్ చేసిన తర్వాత మనం చూసిన ప్లేస్ ఉపాసనా మందిర్. ఈ ప్లేస్కి వెళ్ళడానికి మనం ఫుట్వేర్ని బయటనే రిమూవ్ చేసి లోపలికి వెళ్ళాలి. ఉపాసనా మందిరం ఒక యూనిక్ ప్లేస్. ఈ ప్లేస్లో ప్రతిరోజు సాయంత్రం గాంధీ గారు గ్రూప్ ప్రేయర్స్ని చేసేవారు. డిఫరెంట్ రిలీజియన్స్కి చెందిన శ్లోకాలని ప్రేయర్స్ని ఇక్కడ చదివేవారు. ఉపాసనా మందిరం లోన్లీ అండ్ పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ని కలిగి ఉంటుంది. చాలాసార్లు ఈ ప్లేస్లోనే గాంధీజీ గారు ధ్యానం చేసేవారు. ఈ ప్లేస్లో ఉన్న సైలెన్స్ మనసుకి చాలా ప్రశాంతతని కలుగజేస్తుంది. ఇప్పుడు మనం చూస్తుంది మగన్ నివాస్. మేము వెళ్ళినప్పుడు ఈ ప్లేస్ అయితే క్లోజ్ చేయబడి ఉంది. ఇది మంగళలాల్ గాంధీ గారికి డెడికేట్ చేయబడి ఉంది. దీన్ని సోల్ ఆఫ్ ద ఆశ్రమం అని కూడా అంటారు. ఖాదీ వాడకాన్ని మరియు స్వయం సమృద్ధిని ప్రోత్సహించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఈ ఆశ్రమం లోపల చిన్న టెంపుల్ అయితే ఉంది. ఈ టెంపుల్ లోపల చిన్న శివలింగం మాత్రం ఉంది, చూడండి. గాంధీ గారు ధ్యానం చేసుకున్నట్లుగా ఈ విగ్రహం అయితే ఉంటుంది. ఇప్పుడు మనకు కనిపించేది మ్యూజియం. దీన్ని సంగ్రహాలయాన్ని కూడా అంటారు. ఈ మ్యూజియం లోపల ఏముందో చూద్దాం పదండి. ఈ సబర్మతి ఆశ్రమంలో మెయిన్ అట్రాక్షన్ గాంధీ మ్యూజియం. దీన్ని గాంధీ స్మారక్ సంగ్రహాలయాన్ని కూడా అంటారు. ఇట్ వాజ్ ఓపెన్డ్ ఇన్ 1963. The museum has several sections related to Gandhi's personal life, freedom struggle, daily life, non-violent struggle strategies, and the Swadeshi movement. గాంధీ గారి జీవితంలో ఇంపార్టెన్స్ మూమెంట్స్ని చూపించే 250కి పైగా రేర్ ఫొటోస్ అయితే మనం ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ మనకి ఫోటోలో కనిపిస్తున్నవారు గాంధీజీ మరియు కస్తూరిబా గాంధీ గారు.
మనకి గూగుల్ చేసినా కానీ ఇన్ని ఫొటోస్ మాత్రం ఎక్కడ దొరకవు. చాలా రేర్ పిక్స్ అయితే మనం ఇక్కడ చూడవచ్చు. ఈ మ్యూజియంలో కొన్ని లెటర్స్ మనకు కనిపిస్తాయి. ఆ లెటర్స్ గాంధీ గారు ఒకప్పుడు రాసిన లెటర్స్. ఆ లెటర్స్ కొన్ని గుజరాతీలో ఉన్నాయి, కొన్ని హిందీలో ఉన్నాయి, కొన్ని ఇంగ్లీష్లో కూడా ఉన్నాయి. ఆశ్రమంలో చూడదగ్గ ప్లేసెస్ అన్నీ ఈ బోర్డు మీద ఉన్నాయి. సో దాన్ని బట్టి మనం ఏమేమి ప్లేసెస్ చూడాలి అని చెప్పేసి ప్లాన్ చేసుకొని వెళ్ళవచ్చు. సో కొన్ని ప్లేసెస్ మాత్రమే ఓపెన్ చేయబడి ఉన్నాయి. అవైతే ఏమైతే ఓపెన్ చేయబడి ఉన్నాయో అవి మాత్రమే మేమైతే వెళ్ళాము. బోర్డ్ మీద ప్రామినెంట్ విజిటర్స్ ఫొటోస్ని పెట్టారు. సో ఈ రీసెంట్గా నరేంద్ర మోదీ గారు కూడా విజిట్ చేశారు కదా, ఆ ఫొటోస్ కూడా పెట్టారు. ఇప్పుడు మనం ఫోటో గ్యాలరీ సెక్షన్లో ఉన్నాము. ఈ సెక్షన్లో గాంధీజీ గారి ఫొటోస్ అయితే చాలా ఉంటాయి, చూడండి. గాంధీ గారు ఏ ఇయర్లో ఎలా ఉన్నారో ఈ ఫోటోలో మనం చూడవచ్చు. ఇప్పుడు మనం చూసేది లైఫ్ స్టోరీ సెక్షన్. ఈ సెక్షన్లో గాంధీజీ గారి జీవితం గురించి చాలా విషయాలు అయితే ఉంటాయి. సో ప్రతి ఒక్క ఫోటో కింద వాటి యొక్క ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సబర్మతి ఆశ్రమాన్ని మీకు ఈ వీడియోలో చూపించాను, కానీ ఇంకా హిస్టరీ అయితే చెప్పలేదు కదా. ఆశ్రమం యొక్క హిస్టరీని ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఆశ్రమాన్ని మహాత్మా గాంధీ 1917 జూన్ 17న స్థాపించారు. ఇది గాంధీయిజం, సత్యాగ్రహం, స్వయం సంపూర్ణతకి ప్రతీకగా నిలిచింది. గాంధీ గారు దక్షిణాఫ్రికా నుండి తిరిగి వచ్చిన తర్వాత స్వదేశీ ఉద్యమాన్ని బలోపేతం చేసేందుకు ఈ ఆశ్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇది జైలు మరియు శ్మశానం మధ్య స్థాపించబడింది. ఎందుకంటే గాంధీజీ గారి అభిప్రాయం ప్రకారం ఒక సత్యాగ్రహి జైలు లేదా మరణానికి ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. ఇక్కడ స్వాతంత్ర సమరయోధులు శిక్షణ పొందేవారు మరియు స్వయం సంపూర్ణ జీవన విధానాన్ని పాటించేవారు. స్వాతంత్ర్య పోరాటంలో సబర్మతి ఆశ్రమం పాత్రను తెలుసుకుందాం. సబర్మతి ఆశ్రమం కేవలం ఆధ్యాత్మిక స్థలం మాత్రమే కాదు, స్వాతంత్ర ఉద్యమానికి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారింది. బ్రిటిష్ వారు రౌలత్ చట్టాన్ని తీసుకురావడంతో గాంధీ గారు ఇక్కడ నుండే ప్రజలను శాంతియుత నిరసనలను ప్రేరేపించారు. ఇక్కడ నుండే సత్యాగ్రహం ఉద్యమం ప్రారంభమైంది. 1919లో దీన్ని ప్రారంభించారు. గాంధీ గారు బ్రిటిష్ వస్తువులను బహిష్కరించండి, స్వదేశీకి మద్దతు ఇవ్వండి అనే పిలుపును ఇక్కడ నుండే ఇచ్చారు. ఖాదీ దుస్తులను ప్రోత్సహించడం కోసం ఖాదీ ఉద్యమాన్ని 1990 నుండి 1922 వరకు స్టార్ట్ చేశారు. 1930 మార్చి 12న సబర్మతి ఆశ్రమం నుండి దండి వరకు 241 మైల్స్ ప్రయాణం ప్రారంభమైంది. ఇది ఉప్పుపై బ్రిటిష్ పనులు నిరసిస్తూ చేసిన ఒక మహోన్నత ఉద్యమం. ఈ యాత్ర స్వాతంత్ర ఉద్యమంలో ఒక తిరుగుబాటు ఘట్టంగా మారింది. 1930లో ఈ సాల్ట్ సత్యాగ్రహం అనేది స్టార్ట్ చేశారు. గాంధీ గారి మార్గదర్శకత్వంతో
క్విట్ ఇండియా మూమెంట్ 1942లో దేశవ్యాప్తంగా విస్తరించింది. అయితే ఇప్పటికీ సబర్మతి ఆశ్రమం మూసివేయబడింది, కానీ ఇక్కడి సిద్ధాంతాలు ప్రజలకు మార్గదర్శకంగా నిలిచాయి. గాంధీ గారి సిద్ధాంతాలు మరియు ఆశ్రమం యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుందాం. సబర్మతి ఆశ్రమం గాంధీ గారి సిద్ధాంతాలకు ప్రతిరూపంగా నిలిచింది. సత్యం, అహింస, శాంతియుతంగా సమాజాన్ని మారిస్తే నిజమైన విజయాన్ని పొందవచ్చని చూపించింది. స్వయం సంపూర్ణత, స్వదేశీకి ప్రాధాన్యం ఇచ్చి ఖాదీ ఉద్యమాన్ని ప్రచారం చేశారు. సర్వోదయ, సమాజంలో ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా జీవించాలని ప్రేరేపించారు. ఈ కాలంలో మనం నిజం చెప్పే వాళ్ళని, అహింస అంటే నాన్ వెజ్ కూడా తినని వాళ్ళని, స్వయం సంపూర్ణత అంటే స్వదేశీ వస్తువులకి ప్రాధాన్యం ఇచ్చే వాళ్ళని, కలిసికట్టుగా ఉండాలని చూసే వాళ్ళని చాలా రేర్గా చూడొచ్చు. ఇప్పటివరకు నేను చూసిన వారిలో చాలా తక్కువ మంది ఇలాంటి సిద్ధాంతాలను ఇప్పటికీ పాటిస్తున్నారు. సబర్మతి ఆశ్రమం భారత స్వతంత్ర చరిత్రలో ఒక మహోన్నత గుర్తుగా నిలిచింది. ఇది కేవలం చారిత్రక ప్రదేశం మాత్రమే కాదు, మహాత్మా గాంధీ ఆశయాలను, ఆదర్శాలను మనకి గుర్తు చేసే పవిత్ర స్థలం. మీరెప్పుడైనా సబర్మతి ఆశ్రమాన్ని విజిట్ చేశారా? మీ అనుభవాలని కమెంట్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. మరిన్ని చారిత్రక ప్లేసెస్ కోసం దివ్యాలాది వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.